గుడ్ ఈవినింగ్ అండి. మా ఈవెంట్ని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సత్యదేవ్ గారికి, బన్నివాస్ గారికి, ఎస్కేఎన్ గారికి, వంశీ నందిపాటి గారికి, ధీరజ్ మొగిల్లేని గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సిరీస్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయిందండి, అంటే రైటింగ్ అన్నీ. అప్పటి నుంచి నేను, వినోద్ అండ్ మా సాయన్న మేమందరం ట్రావెల్ అవుతూనే ఉన్నాము. అండ్ ప్రతి ఎపిసోడ్ కానీ ఏ సీన్ అయినా రాసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో మంచి కిక్ ఇస్తూ వచ్చింది. సో మేము ఏదైతే నమ్మామో అది జస్ట్ 2 days బ్యాక్ అవుట్పుట్ చూసుకుంటుంటే మిక్సింగ్ థియేటర్లో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము ఈ కథ చెప్పగానే విని ఓకే చేసిన విరాజ్ అశ్విన్ గారికి, అంటే ఇది సిరీస్ అంటే చాలామంది చేయరండి, ఎందుకంటే ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అంత ఎఫర్ట్, అంటే ఆయనకు అంత ఫేమ్ ఉంది. ఆయన ఒక వెయిట్ చేస్తే మంచి సినిమాతోనే మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. బట్ ఆయన వినగానే మమ్మల్ని నమ్మి సిరీస్ అయినా పర్లేదు చేద్దాము అని మమ్మల్ని నమ్మినందుకు విరాజ్ అశ్విన్ గారికి ఏమాత్రం ఆయన డిసప్పాయింట్ చేయమని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ నాకు వినోద్తో నా జర్నీ చాలా మెమరబుల్గా ఉంటుందండి. అంటే తను ఎంత, అంటే ఒక్కసారి కూడా తను చిరాకు పడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఈ 4-5 daysలో కూడా తను ఎంత ఇబ్బంది పెట్టినా, లేదు అవుట్ కావాలి, ప్రివ్యూ కావాలి, ఖచ్చితంగా చేయాలని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కసారి కూడా తను ఏమాత్రం చిరాకు పడకుండా అన్నీ భరిస్తూ మమ్మల్ని భరించినందుకు వినోద్కి చాలా థ్యాంక్స్. అండ్ మనం ఇంకా ట్రావెల్ చేయాలి బ్రో. అంటే నువ్వు, అంటే ఇది రిలీజ్ అవ్వగానే నీకు ఏదైనా మంచి పెద్ద బ్యానర్ వస్తే దొరకకపోవచ్చు, బట్ ఆల్ ద బెస్ట్ బ్రో. ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద స్టేజ్కి వెళ్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా శరత్ అన్న, అండ్ ఆయన జస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఏదో ఈటీవీని ఇచ్చేసింది ప్రాజెక్ట్ అలా ఎగ్జిక్యూట్ చేశామని కాకుండా, అండ్ ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా చాలా బాగా, అంటే ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోవడం కానీ, స్టోరీ సిట్టింగ్స్లో కూర్చోవడం కానీ, అండ్ గ్లిమ్స్కి కూడా, అంటే మేము ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్కి కూడా ఆయనే స్క్రిప్ట్ ఆయనే రాశారు. అండ్ దాన్ని ఫైన్ ట్యూన్ తర్వాత చేసుకున్నాం కానీ, బట్ ఆ ఐడియా కానీ ఏదైనా ఆయనే జనరేట్ చేశారు. అంటే ఒక మంచి గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం ఒక నాస్టాల్జియా ఫీల్తో అనేసి. అండ్ ఆయనతో మేము ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మా జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా రైటింగ్ మా రాజశేఖర్ కానీ, అండ్ తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. అంటే సెట్లో ప్రతిరోజు ఉంటూ తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. అండ్ మా హీరోయిన్ యశశ్రీ, వెల్కమ్ టు టాలీవుడ్. మంచి కమర్షియల్ హీరోయిన్గా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన మా సాయన్నకి అండ్ భరం బ్రోకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏదైనా నేను ఓకే చెప్తే, అంటే నేను ఓకే చేసేసుకొని వచ్చాక నన్ను నమ్మి ఆయన సాయన్న నాకు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు అతి చేసినా కూడా ఆయన భరించారు. బట్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సిరీస్ చాలా మంచి సక్సెస్ అవుతుంది, ఈసారి మిస్ అవ్వదు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్స్.